మీలో యెహోవాకు భయపడి ఆయన సేవకుని మాట వినువాడెవడు? వెలుగు లేకయే చీకటిలో నడుచువాడు యెహోవా నామమును ఆశ్రయించి తన దేవుని నమ్ముకోవాలి అని యెషయా భక్తుడు చెప్తున్నాడు. అంటే దేవునికి భయపడి ఆయన సేవకుడు ఎవరైతే ఉన్నారో అతని మాట వినేటంటి వాడెవడు? ఆలోచించండి. మొట్టమొదటిగా దేవునికి మనం భయపడితే ఆయన సేవకుడు ఎవడైతే ఉన్నాడో ఆయన మాట మనం వింటాం. దేవుడికి భయపడకపోతే ఆయన సేవకుడి మాట మనం వినలేం కదా. మొట్టమొదటిగా దేవునికి భయపడాలి. ఎందు నిమిత్తము దేవునికి మనం భయపడాలంటే ఆయన సృష్టికర్త. ఆమేన్, హల్లెలూయా. సృష్టికర్తకి సృష్టించడము తెలుసు, నాశనము చేయటము తెలుసు. సృష్టించిన సృష్టికర్తకి మనము కృతజ్ఞత కలిగి ఉండాలి కదా. ఎందుకంటే ఒక మంచి శరీరాన్ని, మంచి కుటుంబాన్ని, భూమి మీద జీవించటానికి మనకు కావలసిన అనేకమైన ఈవులు, గాలి, నీరు, నిప్పు, అలాగే సమస్తమైనటువంటి బంధుమిత్రులు అన్నిటినీ సమకూర్చి పెట్టిన దేవాతి దేవుడు, మనం సంతోషంగా ఉండాలని కోరుకున్న దేవాతి దేవుడు. ఆఖరికి మనం పాపములో పడినప్పుడు ఈ వెనక ముందు ఆలోచించకుండా ఈ పురుగుల వంటి మానవులను కాపాడటం కోసం తన ప్రియకుమారుడిని యేసు ప్రభువును మనందరి కోసం ఇచ్చిన దేవాతి దేవుడు. మరి ఇన్ని మేలులు చేసినప్పుడు ఎంత కృతజ్ఞత కలిగి మనం ఉండాలి. ఇంత కృతజ్ఞత కలిగి మనం లేకపోతే మన జీవితంలో ఆశీర్వాదం ఉంటుందా? ఆశీర్వాదం. మనల్ని బాగు చేయటం తెలిసిన దేవాతి దేవుడు, మన జీవితాలకి అర్థాన్ని చెప్పాలనుకున్న దేవాతి దేవుడికి మనల్ని నాశనం చేయటం తెలియదంటారా? కనురెప్పపాటున మనందరినీ నాశనం చేయగల సమర్థుడు దేవాతి దేవుడు. కాబట్టి మనం ఏం చేయాలంటే మనల్ని సృష్టించిన సృష్టికర్త ఎంత ప్రేమగా మనల్ని పెంచి పోషించి బలపరుస్తున్నాడో ఈ భూమి మీద, అంతే కోపంతో మనందరినీ నాశనం చేయగల సమర్థుడు అని మనం నమ్మి ఆయన యందు భయభక్తులు కలిగి ఉండి ఆయన నోట నుండి వచ్చే ప్రతి మాటను విని ఎవరినైతే మన కోసం నియమించాడో ఆయన మాట ప్రకారం మనం జీవిస్తేనే కదా మనము చక్కగా జీవించగలిగేది, మన ప్రాణాలు రక్షించుకోగలిగేది. నువ్వు భయము భక్తి కలిగి ఉంటే ఆయన నియమించిన ఒక సేవకుడు ఉన్నాడు, ఆయన మాట నువ్వు వింటావు. నువ్వు ఆయనంటే గౌరవం లేనప్పుడు, ఆయనంటే మర్యాద లేనప్పుడు, ఆయనంటే నువ్వు భయపడినప్పుడు ఆయన మాట నువ్వు ఎందుకు వింటావు? మొట్టమొదటిగా నువ్వు భయభక్తులు అనేది అలవాటు చేసుకోవాలి. లేకపోతే వచ్చేది నీ మీదకి వచ్చినప్పుడు, ఉగ్రత దినం నీ మీదకి వచ్చినప్పుడు, దేవుడు కనురెప్పపాట్లు నిన్ను తీసుకెళ్ళి పాతాళ అగాధంలో పాడేసే సమయం వచ్చినప్పుడు నిన్ను తప్పించి రక్షించేటువంటి వాడు ఎవడు కూడా లేనే లేడండి. ఎందుకంటే సృష్టికర్తతో నువ్వు ఇది చెయ్యకూడదు అని బోధించేటువంటి వాడు ఎవడూ లేడు. సృష్టికర్తని ఎవడు కూడా అడ్డగించలేడు. ఎందుకంటే ఆయన చెయ్యాలనుకున్నది చేస్తాడు. అన్నిటికంటే ఉన్నతమైన వాడు సృష్టికర్త. అంటే సమస్తము కలగజేసిన వాడు. కలగజేసిన వాడికి ప్రతి దాని మీద కూడా అధికారం ఉంటుంది. మనపైన అధికారిగా ఉన్న ఒక అధికారికి మనము భయపడమా? భయపడాలవుద్దా? ఒకరి దగ్గర పని చేస్తూనే ఉంటే పని దగ్గర ఆ పని మీద, లేకపోతే ఆ పని ఇచ్చినట్టు అధికారం మీద మనము ఎంత భయభక్తులు కలిగి ఉంటేనే మన జీవితం అక్కడ చక్కగా కొనసాగుతుంది. భయభక్తులు లేకుండా జీవిస్తే ఒక రోజున మన యజమానుడికి మన మీద కోపం వస్తే ఏం చేస్తాడు? మన పని నుంచి తీసేస్తాడు. అలాగే మనము రోడ్డును పడతాం, భిక్షమెత్తుకునే పరిస్థితికి వచ్చేస్తాం. ఇక మనల్ని పట్టించుకునేటువంటి వాడు ఎవడు ఉంటాడండి? మీలో యెహోవాకు భయపడి ఆయన సేవకుని మాట వినేటువంటి వాడు ఎవడో మీరు జ్ఞాపకం పెట్టుకోవాలి. ఈ రోజున దేవుని యందు మనకు భయభక్తులు కలిగి ఉన్నామా లేదా? దేవుని మాట వినటానికి సిద్ధంగా ఉన్నామా లేదా? అయ్యో నా తండ్రి వస్తే నన్ను శిక్షిస్తాడేమనే భయం నీలో ఉందా లేదా? దేవుని మాట వినకపోతే రేపు నన్ను తీసుకెళ్ళి రెండవ మరణంలో వేసి జీవితాంతం అంటే యుగ యుగాలు నేను శోకించే విధంగా దేవుడు చేస్తాడేమనే భయం నీలో ఉందా లేదా? ఆలోచించండి ప్రియులారా. దేవుడు చాలా శక్తిమంతుడు. ఆయనను ఎవ్వరు కూడా ఎదిరించగల సామర్థ్యం ఈ భూమి మీద ఎవరికి లేదు. ఇంకొక లోకంలో కానీ
ఆయన మాట నడవాలి కానీ వేరొకని మాట కానీ వేరొకని యొక్క చేత కానీ ఆ ఎదురుగనగా ఏది కూడా పని చేయదు. ప్రియులారా, ఆలోచించాను. వెలుగు లేకయే చీకటిలో నడిచేటువంటి వాడు ఎవడైతే ఉన్నాడో వాడటండి యెహోవా నామమును ఆశ్రయించి తన దేవుని నమ్ముకోవాలి. యెహోవా నామమును ఆశ్రయించి తన దేవుని నమ్ముకోవాలి. మన దేవుడు ఎవరండి? మన దేవుడు ఎవరు? ప్రభు అయినా యేసుక్రీస్తు ప్రభువు వారు. దేవునికి స్తోత్రములు. హల్లెలూయా. ద్వితీయోపదేశ కాండం 18వ అధ్యాయం 18 వచ్చి ఈ వచనం చాలాసార్లు చెప్పాను, కానీ అక్కడ కొంచెం చదివి మన వాక్యాన్ని మనం అర్థం చేసుకుందాం. ద్వితీయోపదేశ కాండము 18వ అధ్యాయము 18వ వచనం. అయితే ఒక సేవకుడిని నియమించబోతున్నాను. ఆ సేవకుడి యొక్క నోటిలో నా మాటలు ఉంచుతాను. ఆ ఉంచిన మాటలు ప్రతిదీ కూడా మీకు కొన్ని మాటలు, మీకు కొన్ని మాటలు, మీకు కొన్ని మాటలు, అలాగ ప్రపంచం అంతా కూడా అనేక మాటలు ఆయన పంచుతాడు. ఎవరి మాటలు ఇవి? దేవుని మాటలు. ఈ దేవుని మాటలు తన సేవకుని నోట్లో ఉంచినప్పుడు, ఆయన బోధించినప్పుడు, ఆయన మాట వినకపోతే అప్పుడు వానిని గురించి నేను విచారణ చేస్తాను అని ఆది అందే ద్వితీయోపదేశ కాండములో మోషే గారి కాలంలోనే మోషే గారితో దేవుడు సెలవిచ్చిన మాట. ఇప్పుడు యేసు ప్రభు మనతో ఒక మాట చెప్పాడంటే ఆ మాట ఎక్కడి నుంచి వచ్చింది? దేవుని నోట నుండి వచ్చింది. ఆ దేవుని నోటిలో ఉన్న మాట ఏదైతే ఉందో యేసు ప్రభువు నోట్లో పెట్టాడు కాబట్టి, ఆయనే సేవకుని నోట్లో పెట్టాడు కాబట్టి, ఆయన చెప్పిన ప్రతి మాట మనం వినాలి. అప్పుడే కదా భయభక్తులు కలిగి ఉండేది దేవుని దగ్గర. ఆయన మాట మనం వింటే, తన కుమారుడైన తన సేవకుని మనం వెంబడిస్తే, వెలుగు లేక ఏ చీకటిలో నడుచు ప్రతివాడును యెహోవా నామమున ఆయనను ఆశ్రయించే బిడ్డలుగా ఉంటారు. మనం ఆయన ఆశ్రయించాలి. ఎవరిని ఆశ్రయించాలి? వెలుగు లేక ఏ చీకటిలో నడుస్తున్నట్టు మన జీవితానికి వెలుగు కావాలంటే యెహోవా నామమున ఆశ్రయించి తన దేవుని నమ్ముకోవాలట. ఎవరు నమ్ముకోవాలి? మన దేవుడు ఎవరైతే ఉన్నారో ఆయనను నమ్ముకోవాలి. వెలుగు లేక ఏ చీకటిలో నడుచుట అంటే, వెలుగు అంటే సర్వసాధారణంగా మరి ఆత్మీయ జీవితానికి అర్థం చెప్తూ ఉంది. చీకటి అంటే పాప సంబంధమైన జీవితానికి అర్థం చెప్తుంది. చీకటిలో ఉండేటువంటి వాడికి కంటికి ఏమీ కనిపించదు కాబట్టి అతడు ఎక్కడైనా పడవచ్చు, ఎన్ని దెబ్బలన్నా తగలొచ్చు, లేకపోతే చీకట్లో చేసిన పాపం ఎవడు చూసాడని మొండిగా బ్రతికేయచ్చు. కానీ వెలుగులో ఉన్నటువంటి వాడు పాపం చేయటానికి ఒప్పుకోడు. వాడికి సిగ్గు వస్తుంది. నేను వెలుగులో ఉండి అందరి ఎదురుగా ఈ పాపం చేస్తే నన్ను చూసి నవ్వుతారేమో, నన్ను చూసి హేళన చేస్తారేమో అని వెలుగులో ఉన్నటువంటి వాడు పాపం చేయటానికి ఇష్టపడ్డాడు. ఇప్పుడు వెలుగు లేనటువంటి వాడు ఎవరు నమ్ముకోవాలి? యెహోవా నామములో దేవుని ఆశ్రయించి ఆయన మనం నమ్ముకోవాలి. ఎందుకు నమ్ముకోవాలంటే తన సేవకుని నోట్లో ఒక మాట పెట్టాడు కదా, ఆ మాట వినటం కోసం. ఇప్పుడు వెలుగు లేదు కదా, మనకు వెలుగు కావాలంటే ఆయన మాట మనం నమ్ముకోవాలి. యోహాను సువార్త 8వ అధ్యాయము 12వ వచనం. మరలా యేసు, నేను లోకమునకు వెలుగును, నన్ను వెంబడించేవాడు చీకటిలో నడవక జీవపు వెలుగు కలిగి ఉండినని వారితో యేసు ప్రభులు వారు చెప్పారు. లోకానికి వెలుగట. ఆయనను ఎవరైతే వెంబడిస్తారో వారిలో జీవపు వెలుగు పుడుతుంది. ఇప్పుడు అంతకుముందు పైవచనాన్ని చూస్తే వెలుగు లేకయే చీకటిలో నడుచువాడు యెహోవా నామమును ఆశ్రయించి తన దేవునిని నమ్ముకున్న వాళ్ళు తన దేవుడైన యేసును నమ్ముకుంటే ఆయన లోకానికి వెలుగు గనక ఆయనను వెంబడించిన ప్రతివాడికి చీకటిలో నడవక జీవపు వెలుగు కలిగి జీవిస్తూ ఉంటాడు. వాడికి మరణం లేదు. అంతే కదండి. దేవుడు చెప్పిన మాట మనం విని ఆయనకు భయపడి ఆయన చూపించిన తన సేవకుడైన యేసు ప్రభువుని మనం ఎందుకు నమ్ముకోవాలంటే మనలో జీవపు వెలుగు కావాలి కాబట్టి, ఇక చీకటిపోయి వెలుగు రావాలి కాబట్టి, మన జీవితాలు మార్చబడాలి కాబట్టి ఆయనను వెంబడించామంటే తండ్రి మాట మనం గౌరవించినట్లే, ఆయనకు భయపడినట్లే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఆ వెలుగు ఎలాగుంటుందంటే చాలా అద్భుతంగా ఉంటుంది. వెలుగు అంటే ఒక మాటలో చెప్పాలంటే జ్ఞానము అని అర్థం. ఈ జ్ఞానం ఎదుటి మనిషిని కట్టిపడేస్తుంది.
ఈ జ్ఞానం అంటే ఎదురువాని యొక్క జీవితాన్ని మారుస్తుంది. ఆయనలో ఉన్న జ్ఞానం ప్రపంచంలోకి ఏ వ్యక్తి దగ్గర కూడా, ఏ శక్తి దగ్గర కూడా లేదు. అంత గొప్ప జ్ఞానం కలిగిన వారు యేసుప్రభుల వారు. యేసుప్రభు వారు ఒక చోట ఉన్నప్పుడు చాలామందికి ప్రభు వాక్యాల గురించి చెప్తున్నప్పుడు, పరలోక రాజ్య సంబంధమైన సువార్తమాన గురించి బోధిస్తున్నప్పుడు ఈ పరిచయలు అనేటువంటి వారు ఎప్పుడు కూడా యేసు ప్రభువుకి అడ్డుపడుతూ ఉండేవారు. పరిచయలు అనేటువంటి వారు మేము అందరికంటే జ్ఞానవంతులము, ధర్మశాస్త్ర ఉపదేశకులు మేము అందరికంటే జ్ఞానవంతులము, శాస్త్రులు మేము అందరికంటే జ్ఞానవంతులమని ఒక గర్వముతో వారు తిరుగుతూ ఈ పరిచయలు అనేటువంటి వారు కొంతమంది వ్యక్తులను, అలాగే రాజు యొక్క భటులంటే హేరోదీయులను కొంతమందిని పంపించి యేసు ప్రభువును శోధించటానికి వారు మొదలుపెట్టారు. వారు వచ్చేది రావడంతో యేసు ప్రభుతో అన్న మాట ఏంటంటే, చూద్దాము మత్తయి సువార్త 22వ అధ్యాయము 15వ వచనంలో వారు పరిచర్యలు వెళ్ళి మాటలలో ఆయనను చిక్కుపరుచుకున్న వాళ్ళని ఆలోచన చేయించు, బోధకుడా నువ్వు సత్యవంతుడు అయ్యుండి దేవుని మార్గమును సత్యముగా బోధించుచున్నావనియు, నువ్వు ఎవనియు లక్ష్య పెట్టవనియు, మొహమాటము లేవాడవనియు ఎరుగుదుము అని అంటున్నారు. ఇక్కడ చెప్పిన మాట ఎలాగుందంటే, ఆయనను చిక్కుపరుచుకోవాలట. ఎలాగా? జ్ఞానవంతుడు ఏం చేస్తాడో జ్ఞానం లేనటువంటి వాడిని చిక్కుపరుచుకుంటాడు. తెలివైనటువంటి వాడు తెలివితేటలు లేనటువంటి వాడి మీద ఆధిపత్యం చేయాలని చూస్తాడు. అంతే కదండి. నేను బాగా జ్ఞానవంతుడిని, నేను చెప్పిందే వేదం, నేను చెప్పింది చాలా గొప్పగా ఉంటుంది, వీడికి ఏమి తెలియదండి, వీడికి ఏమి రాదండి అంటూ ఉంటారు. అలాగే యేసు ప్రభుకి ఏమీ తెలియదు, యేసు ప్రభు చెప్పే బోధ అంతా కూడా తప్పు, యేసు ప్రభు చెప్పే బోధ కరెక్ట్ కాదు అని నిరూపించడం కోసం వీరందరూ తాపత్రయపడి అక్కడికి వెళ్ళి, నువ్వు సత్యవంతుడు అని మాకు తెలుసయ్యా, నీతి బోధ చేస్తావని నాకు తెలుసు, నీకు భయభక్తులు ఉన్నాయని మాకు తెలుసు, నువ్వెవరిని లక్ష్య పెట్టవని కూడా మాకు తెలుసు అని చెప్పి అక్కడ ఏమంటున్నారంటే, మరి బోధకుడా నువ్వు అనేక మందికి చక్కగా బోధిస్తున్నావయ్యా, బోధించని నీకు మరి కైసరుడికి పన్నిచ్చుట న్యాయమా న్యాయం కాదా చెప్పమని అడిగారు. ఇప్పుడు మన గ్రామంలో మనం నివాసం చేస్తాం అంటే మనకి కొన్ని పన్నులు విధిస్తారు. ఇంటి పన్ను, పొలం పన్ను, ఇక రకరకాలైన పన్నులు మనకి విధిస్తూ ఉంటారు. ఆ పన్నులు మనం చెల్లించకపోతే గవర్నమెంట్ వారు వచ్చి ఎర్ర జెండా పాతితే ఇంక దాని మీద మనకు అధికారం ఉండదు. అధికారం కావాలంటే పన్ను చెల్లించాలి, పన్ను చెల్లించిన తర్వాతే మనకి తిరిగి అధికారం అనేది దొరుకుతుంది. ఆ రోజుల్లో తిరిగే ప్రతి మనిషికి కూడా, ఆ దేశంలో నివాసం చేసే ప్రతి మనిషి మీద కూడా ఒక పన్ను విధించేవారు. యేసుప్రభు దగ్గరికి వచ్చిన ఈ వ్యక్తులందరూ ఏమంటున్నారంటే, నువ్వు ఇలా తిరుగుతున్నావు కదా, మరి నువ్వు అందరికీ న్యాయంగా బోధిస్తావు, నువ్వు సత్యవంతుడువు, అందరికీ కూడా గొప్ప గురువుగా ఉన్నావు, నువ్వు ఎవరిని లక్ష్య పెట్టవు, యథార్థంగా బోధించే వ్యక్తి, ఎంత నీతిమంతుడు అయిన నీవు మరి రాజుకి కైసడికి పన్ను ఇవ్వటం న్యాయమా న్యాయం కదా, మరి నువ్వు పన్ను ఎందుకు చెల్లించట్లేదు అని యేసు ప్రభుని అడిగారు. ఇప్పుడు నిజంగా నాలంటాడైతే నిజమేనయ్యా, నేను అందరికీ మంచిగా బోధిస్తున్నాను, దేవుణ్ణి నమ్ముకున్నాను, నేనే తప్పు చేస్తే అలా మరి, కాబట్టి నేను పన్ను ఇచ్చేటం న్యాయమేనయ్యా అని నేనైతే ఒప్పుకుంటాను. అలా ఒప్పుకున్నానంటే నేను తప్పు చేస్తున్నట్లే కదా, నేను తప్పు చేస్తున్నట్లే అంటే నేను తప్పు చేస్తూనే ఎదురువాడికి బోధిస్తున్నాను అని వాళ్ళు చెప్పినట్లుగా నేను ఒప్పుకున్నట్లే. యేసుప్రభుని కూడా అలాగే, నువ్వు జ్ఞానవంతుడు కాదు, అనేక మందికి బోధిస్తున్నావు, కానీ కైసడికి పన్ను ఇవ్వకుండా నువ్వు దొంగతనం చేస్తున్నావు అని చెప్పడం కోసం యేసుప్రభు దగ్గరికి వారు వచ్చారు. యేసుప్రభు వారు అంతటా వాళ్ళందరినీ పిలిచేమన్నారంటే, మీ దగ్గర ఒక పన్ను రూక ఉంటేమన్నారు. పన్ను రూక అంటే మన భారతదేశంలో మనకి ₹1, రూపాయి, ₹2 నాణ్యాలు ఉన్నాయి. ₹10 నాణ్యాలు కూడా ఈ మధ్యన ముద్రించారు, కానీ వాటిని చలామణిలోకి తీసుకొచ్చిన ఎవరు కూడా యాక్సెప్ట్ చేయట్లేదు. అటువంటి ఒక పన్ను రూక ఒకటేమన్నారు. ఆ రూక యేసు ప్రభు వారు ఇలా పట్టుకున్నారు, ఇలా తిప్పారు, అటు ఇటు తిప్పి వారిని పిలిచినారు. దీనిపైన ముద్రించబడిన రూపము ఎవరిది అని అడిగారు. అయ్యా ఆ రూపం ఎవరికి తెలీదు, అది కైసరుడిది అన్నాడు. కైసరుడు అంటే ఏలే ప్రపంచ చక్రవర్తి. ఆ చక్రవర్తి రూపాన్ని ఆ రూక పైన ముద్రించబడి ఉంది. అది చూసినప్పుడు యేసు ప్రభుల వారు ఏమన్నారంటే, కైసరుడివి కైసరుడికి చెల్లించండి, దేవునివి దేవునికి చెల్లించండి అని అన్నాడు. వాళ్ళందరూ ఆశ్చర్యపోయారు. ఏంటి ఇంతలా చెప్తున్నాడు ఈయన? ఇంకెవరి నోటంట మాట రావలేదు. ఎందుకంటే
కైసరుడికి చెల్లించమంటున్నావు, సరే నేను చెల్లించట్లేదు అనుకోండి. కానీ ఇప్పుడు దేవుడికి చెల్లించాల్సిన దేవుడికి మీరు చెల్లించటం లేదు కదా. మీరు నన్ను ప్రశ్నించాలంటే మీరు ఖచ్చితంగా ఉండాలి, నికరంగా ఉండాలి, యథార్థంగా ఉండాలి. అప్పుడు నన్ను ప్రశ్నించే హక్కు మీకు దొరుకుతుంది. మీరు ఖచ్చితంగా లేరు, యథార్థవంతులుగా లేరు, మీరే దొంగలు, దేవుడికి ఇవ్వాల్సిన వాటిని ఏటిని కూడా చెల్లించట్లేదు, యథార్థంగా లేరు. కానీ మీరు నా దగ్గరికి వచ్చి నీతిమంతుడువు, సత్యవంతుడువు, ఎవరిని లెక్క చేయని వాడవు, మొహమాటం లేనివాడవని నన్ను పొగుడుతున్నట్లుగా నేను పొగుడుతూ, నేను అసత్యవాదనని చెప్తూ, నేను దొంగతనం చేస్తున్నానని నేను చెప్తూ మీరు కైసుడికి పనిమ్మని అడుగుతున్నారే. నిజంగా మీరు దేవుడికి చెల్లించాల్సిన దేవుడికి చెల్లించిన తర్వాత నా దగ్గరకు వచ్చి పన్ను చెల్లించమని అడగండి అని అంట. వాళ్ళొక్కసారి ఆలోచన అంతా కూడా స్తంభింపజేసేసాడు యేసు ప్రభులు వారు. వారి యొక్క మనసులో ఏ సమాధానం చెప్పాలో అర్థం కానిటువంటి పరిస్థితికి వాళ్ళు వెళ్ళిపోయారండి. ప్రియులారా, జ్ఞానం అంటే ఎదురువాడిని నోరు మూయిస్తుంది. జ్ఞానం ఏం చేస్తుందంటే మనసును కట్టుపడేస్తుంది. ఆ జ్ఞానం ఏం చేస్తుందంటే ఎదురువాడి యొక్క తప్పును చూపిస్తుంది. నువ్వు తప్పు చేస్తున్నావు అని ఆ తప్పుని జ్ఞానము ఎత్తి చూపిస్తుంది. ఆ జ్ఞానము కనుక మనస్సులో మనకు పుట్టిందనుకోండి, ఆ జ్ఞానము ద్వారా మన జీవితాలు వెలిగించబడతాయి. ఇక తప్పు చేయకుండా యేసు ప్రభువును వెంబడించే విధంగా మనల్ని నడిపిస్తే ఇక మనలో జీవపు వెలుగు కలిగే ఉంటాం. యేసు ప్రభువులో ఉన్న జ్ఞానము అంత గొప్ప జ్ఞానం. అటువంటి జ్ఞానవంతుడు భూమి మీద మరొకడు లేడు. సొలొమోను కంటే గొప్పవాడు ఇక్కడ ఒకడు ఉన్నాడని మీరు జ్ఞాపకం చేసుకుని ఉన్నాడు. సొలొమోను జ్ఞానం చాలా గొప్పది. ప్రపంచ దేశాలన్నీ చెప్పుకున్నాయి. ఎక్కడెక్కడ నుంచో స్త్రీలు వచ్చారు, పురుషులు వచ్చారు, ఆయన శోధించారు. బంగారము, వెండి, వజ్రాలు, అనేకమైన కానుకలు ఇచ్చారు, సొలొమోనును గణపరిచారు. కానీ సొలొమోను కంటే గొప్పవాడు ఇక్కడ ఒకడు ఉన్నాడని మీరు జ్ఞాపకం చేసుకోండి. ఎందుకంటే నేను అందరికంటే గొప్పవాడు. బుద్ధి, జ్ఞాన, సర్వసంపదలు ఆయన యందే గుప్తములై ఉన్నాయి. ఈ గుప్తము ఎక్కడున్నాయంటే ఆయన దగ్గర రహస్యముగా దాయపడి. ఆయన ఎవరట? ఆయన ఎవరు? మన ప్రభు అయిన యేసే. వెలుగు లేక ఏ చీకటిలో నడుచువాడు యెహోవా నామమును ఆశ్రయించి దేవుని నమ్ముకున్న వెలుగు. జ్ఞానము లేని ప్రతివాడు కూడా యెహోవా నామమున ఆయనను ఆశ్రయించి ఎవరినైతే పంపించాడో ఆ ప్రియకుమారుని యెహోవా నామములో ఆశ్రయించి ఆయనను నమ్ముకుంటే నీలో జ్ఞానం పుడుతుంది. బ్రతుకు తెరువులు తెలుసుకుంటావు. ఎలా బ్రతకాలో అర్థమవుతుంది, ఎలా జీవించాలో అర్థమవుతుంది, ఎవరికి ఏ విలువ ఇవ్వాలో, ఎవరికి ఏ మర్యాద ఇవ్వాలో, నీ బ్రతికేంటో, నీ జీవితం ఏంటో సమస్తం కూడా తెలియజేయబడుతుంది ఆ వెలుగులో. ఆలోచించండి ప్రియులారా, మనం ఎవరిని నమ్ముకోవాలండి? యెహోవా నామమున మన కొరకు పంపించిన యేసు ప్రభువుని మనం నమ్ముకున్న వలెను. నమ్ముకోకపోతే మన జ్ఞానహీనులము అయిపోతాం. సామెతల గ్రంథం 14:1 జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టుకును 3 రాళ్ళు, తన చేతులతో తన ఇల్లు ఓడబెరుక్కుంటుందంట. జ్ఞానవంతురాలంటే ఇక్కడ ఒక స్త్రీని సంబోధించినట్లుగా సంబోధించాడు. స్త్రీ దేనికి గుర్తుగా ఉందంటే సంఘానికి గుర్తుగా ఉంది. సంఘము జ్ఞానముతో ఉండాలి. సంఘం అంటే మనము జ్ఞానముతో ఉండాలి. జ్ఞానముతో ఉన్న ప్రతివాడు కూడా మన ఇల్లును చక్కబెట్టుకోవాలంటే, మన ఇల్లును కట్టుకోవాలంటే, మన ఇల్లును బలపరుచుకోవాలంటే యెహోవా నామములో దేవుడు సేవకుడంటే యేసు ప్రభువుని ఆశ్రయించాలి. ఆయన దగ్గర జ్ఞానం ఉంది. ఆ జ్ఞానముతోటే మన ఇంటిని కట్టుకోగలుగుతాం. ఆ జ్ఞానం లేకపోతే మన ఇల్లును కట్టుకోవడం చాలా కష్టమండి. ఆ జ్ఞానం లేకపోతే మన జీవితాన్ని సరి చేసుకోవడం చాలా కష్టమండి. ఆ జ్ఞానం లేకపోతే మన జీవితానికి పాపం అనేది పోదండి. ఆ జ్ఞానం లేకపోతే, ఆ జ్ఞానం మనల్ని గర్దించకపోతే, యేసు ప్రభు మనల్ని గర్దించకపోతే మన పాప జీవితాన్ని వదిలిపెట్టుకోలేమండి. యేసు ప్రభు వారు మనల్ని గర్దించాలి. యేసు ప్రభు యొక్క జ్ఞానం మనలో ఉండాలి. ఇక మనుషుల వలె జీవించాలంటే యేసు వెలుగు మనలో ఉదయించాలి. ఉదయించాలంటే యెహోవా నామమున మనం దేవుని ఆశ్రయించి ఆయన నమ్ముకోవడం నేర్చుకోవాలి. నమ్ముకోకపోతే మన జీవితంలో ఏమీ లేదండి. ఎందుకు నమ్ముకోవాలంటే పాప సంబంధమైన లోకం నుంచి తప్పించుకుని జ్ఞానము కలిగి జ్ఞానవంతుడైన దేవుని యొక్క రాజ్యంలో ప్రవేశించి ఆయనతో పాటు కూర్చుంటం కోసం నువ్వు ఆయన నమ్ముకోవాలి. లేకపోతే నీ ఇల్లంతా ఊడబెరికిని ఉండటానికి నివాసం లేకుండా ఎక్కడికి పోతావు? పాతాళ అగాధమునికే పోతావు. అక్కడ ఏడుపును పండ్లు కొరుకుటను ఉంటుందంట. జ్ఞానవంతుడు ఏం చేస్తాడు? ఎందుకు వచ్చాం భూమి మీదకి? మనం ఏ పని నిమిత్తం వచ్చాం? దేనికోసం వచ్చాం?
ఏమి సంపాదిద్దామని వచ్చాం? ఇల్లు సంపాదిద్దామని వచ్చామా? ఎడ్లు పొలాలు సంపాదిద్దామని వచ్చామా? భార్య పిల్లలు సంపాదిద్దామని వచ్చామా? ధనధాన్యాదులు సంపాదిద్దామని వచ్చామా? మేడపైన మేడ కడదామని వచ్చామా? దేనికోసం వచ్చాం? ఈ భూమి మీద ఫలించి అభివృద్ధి చెంది దేవునికి ఇష్టమైన ఫలాలు ఇచ్చే బిడ్డలుగా ఉండటం కోసమో ఈ భూమి మీదకి వచ్చాం. ఇది పరమార్థం. దేవుని నమ్ముకోవడం కోసం వచ్చాం. దేవునిని మహింపరచడం కోసం వచ్చాం. మన జీవితాలు మలచుకుని ఆయనను నమ్ముకుని ఆయనను ఆశ్రయించి ఆయన రాజ్యంలోకి పోవడం కోసం ఈ లోకానికి వచ్చాం. అంతే తప్ప దేనికోసం వచ్చామండి? మనం దేనికోసం వచ్చాము? అది కూడా మనతో వచ్చేయాలి కదా. వస్తుందా? రాదు. నిజంగా 2 ఇళ్ళు కట్టాలని వచ్చామనుకోండి, ఆ 2 ఇళ్ళు మనతో వచ్చేయాలి. సంపాదించిన ధనమంతా మనతో కూడా వచ్చేయాలి. గొడ్లు గోదలన్నీ మనతో వచ్చేయాలి. భార్య బిడ్డలందరూ మనతో వచ్చేయాలి. ఏ ఒక్కరు మనతో రారండి. ఎలా ఒంటరిగా వచ్చావు అలాగే మనం తిరిగి ప్రయాణమై వెళ్ళిపోవాలి. ఎక్కడికి వెళ్ళిపోవాలి? దేవుని రాజ్యంలోకి వెళ్ళిపోవాలంటే ఏం చేయాలి? మనము దేవునిని ఆశ్రయించాలి. దేవునిని ఆశ్రయించిన ప్రతి వారు కూడా తన ఇల్లును కట్టుకుంటారు. ఆ ఇల్లు చాలా బలంగా ఉంటుంది. ఆ ఇంట్లో దేవుడిని వాసం చేస్తున్నప్పుడు, మనలో జీవపు వెలుగు నింపబడినప్పుడు మనందరం కూడా ఒక కాంతి వలె ఆయనతో పాటుగా మేఘముల పైన ప్రయాణమై పరలోక రాజ్యం వెళ్ళిపోతాం. మీలో యెహోవాకు భయపడి ఆయన సేవకుని మాట వినేటువంటి వాడు ఎవడు అంటే, ఆనాడు దేవుడు చెప్పాడు కదా, ఎవడైతే ఆయన మాట వినడో వాళ్ళ గురించి విచారణలోకి తెస్తానని మనందరికీ కూడా ముందే చెప్పేశాడు కదా. అయ్యో నా జీవితం ఏమైపోతుందని భయపడతాడు చూసారా, వాడు యెహోవాకి భయపడతాడు. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటాడు. అటువంటి వాడే కదా ఆయన సేవకుని నమ్మేటువంటి వాడు. మళ్ళీ అటువంటి భయం ఉందంటారా? ఈ రోజున మనము దేవుని సన్నిధికి వస్తున్నాం, 4 మాటలు వింటున్నాం, వెళ్ళిపోతున్నాం. అయ్యో ఆయన మాట వినకపోతే, నిజంగా మనం వెంబడించకపోతే మనలో వెలుగు ఉండదేమో. వెంబడించటం అంటే ఏంటండి? దేవుని మందిరానికి వచ్చి వెళ్ళిపోవటమా? కాదండి. దేవుని మందిరానికి వచ్చి వెళ్ళిపోవటమా ఆయన వెంబడించడం? అలా కాదండి. ప్రతిరోజు బైబిల్ పఠనం చేయాలి. ప్రతిరోజు కూడా ఆయనను మహిమపరిచేటట్లుగా మనం ప్రార్థనా జీవితాన్ని గడపాలి. ప్రతిరోజు కూడా ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించే బిడ్డలుగా ఉండాలి. మోకరించాలి. ప్రతి సమయంలో కూడా మనకు గుర్తు వచ్చినప్పుడు మోకరిస్తూ ఉండాలి. బైబిల్ మనతో ఉండాలి, ఇది చదువుతూ ఉండాలంటే దేవుని మనం వెంబడించినట్లే. మన జీవితంలో ఎటువంటి ఆలోచనలు ఈ రోజున నేను ఆలోచించాను. మనం ప్రార్థన చేస్తున్నాం మన సమయానికి బైబిల్ చదువుతున్నామా? ఏదో నామకార్థంగా 2 పేజీలు చదివి పక్కన పడేస్తున్నామా? చదివిన దాన్ని మనం ఎంతవరకు అర్థం చేసుకున్నాం? చదివిన దాన్ని మనం ఎంతవరకు ఫాలో అవుతున్నాం? ఎంతవరకు దేవుని మనం అర్థం చేసుకుని దేవుని సన్నిధానానికి వెళ్ళటానికి మనం జ్ఞానం కలిగి ఉన్నాం? దేవుడు అంటే ఇతను ఇలా ఉంటాడా? దేవుని లక్షణాలు ఇలా ఉన్నాయి, ఫలానా రాజ్యంలో ఇలా జరిగింది కదా, దేవుడు ఇంత మహిమ చేశాడు, దేవుని శక్తి ఎంత, ఇవన్నీ మనం అర్థం చేసుకుంటున్నామా లేదా? జ్ఞాపకం పెట్టుకొని నేను దేవుని వెంబడించటం అంటే ఏమిటంటే, బైబిల్ చదవటము, చెప్పిన వాక్యాన్ని మనసును పెట్టుకోవడం, దినదినము మన యొక్క జీవితాన్ని మార్చుకోవడం. అప్పుడే నీలో వెలుగు ప్రవేశిస్తుంది. ఆ వెలుగు ఉన్నంతసేపు కూడా యేసు ప్రభువు నీతో నడుస్తాడు. ఆ నడిపించే దేవాతి దేవుడు ఆయన నేను పరలోక రాజ్యం తీసుకెళ్ళి అక్కడ కూర్చుండబెడతాడు. ఎంత జరగాలంటే మొట్టమొదటిగా యెహోవా యందు భయభక్తులు కలిగి నువ్వు ఉండాలి. నేను వినకపోతే నన్ను శిక్షిస్తాడన్న భయం నీలో ఉండాలి. నేను వినకపోతే దేవుడని యెహోవా నన్ను తీసుకెళ్ళి ఆ న్యాయ సింహాసనపు తీర్పులో నాకు గొప్ప శిక్ష విధించి తీసుకెళ్ళి నరకాగ్నిలో పడేస్తాడని భయం నీలో ఉండాలి. అప్పుడు మీరు త్రాము తప్పి నశించిపోతారు. ఎవరిని ఆశ్రయించకపోతే, ఆయనకు భయపడకపోతే, యేసు ప్రభువును ఆశ్రయించకపోతే, ఆయన సేవకుడిని నమ్మకపోతే, ఆయన సేవకుడు చెప్పిన మాట వినకపోతే మనం ఏం చేస్తాం? త్రోవ తప్పి ఏకంగా నశించిపోతాం. ఆయనను ఆశ్రయించే వారందరూ ధన్యుడంటే దేవుని చేత తృప్తిపరచబడేటువంటి వారు. దేవుని చేత తృప్తిపరచబడిన ప్రతి వాళ్ళు కూడా ఏమంటాడు? ఇక నాకు ఆ రాజ్యమే కావాలి, కానీ ప్రపంచంలో ఏది వద్దని చెప్తాడు. ఇక దేని మీద మనసు పెట్టుడు, దేని మీద మక్కువ ఉంచుడు, ప్రతిదీ కూడా పరలోక రాజ్య సంబంధమైనటువంటి ఆశీర్వాదాన్ని కోరుకుంటాడు. మనం తృప్తిపరచబడాలంటే మొట్టమొదటిగా ఆయనను